సో మందార చెట్టుకు ఆకులు ఎందుకు తెంపుతున్నా అని చూస్తున్నారా? ఇది చాలా చాలా హెల్దీ టిప్. బికాస్ చాలామందికి కూడా ఎయిర్ ఫాల్, చుండ్రు ప్రాబ్లం, బట్టతల, చిన్న ఏజ్లో హెయిర్ ఊడిపోవడం ఇదే దాంతోనే బాధపడుతున్నారు. సో దీని అంతటికి ఒకటే సొల్యూషన్. నా హెయిర్ చూడండి ఎంత ఒత్తు ఉంది, ఎంత బ్లాక్ ఉంది. సో నేనైతే చిన్నప్పటి నుంచి కూడా ఏం యూజ్ చేస్తాను అంటే మా అమ్మ యూజ్ చేసేది, తర్వాత నేను యూజ్ చేస్తున్నా. కోకోనట్ ఆయిల్లో ఈ ఆకులు అండ్ ఫ్లవర్స్ ఏదైనా సరే వేడి చేసి పెట్టుకోవాలి. మనం స్నానం చేస్తాం గంట 2 గంటల ముందు, నైట్ బాగా పట్టించాలి, తల స్నానం చేయాలి. చాలా ఒత్తుగా పొడుగ్గా అండ్ హెయిర్ ఫాల్ అయిన హెయిర్ వస్తుంది అండ్ చుండ్రి పోతుంది అండ్ హెల్త్కి మంచిది, హెయిర్కి మంచిది, హెడ్కి మంచిది. అండ్ ఇంట్లో మెంతి పౌడర్ యాడ్ చేసి అండ్ కరివేపాకు యాడ్ చేసి పెడితే మొత్తం చుండ్రు లేచిపోతుంది. అండ్ ఇందులో వేపాకు కలిపి పెడితే పూర్తిగా అసలు చుండు ఇంత ఉండదు. ఏదైనా పుండు అట్లాంటివి ఉన్నా కూడా అట్లాంటి ఇన్ఫెక్షన్స్ కూడా పోతాయి అన్నమాట. మన తలకైతే మందారం అనేది చాలా హెల్దీ అనమాట. సో బయట అయితే ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు కూడా, కానీ అవి అంత ప్యూరా కాదని మనకు తెలియదు. కాబట్టి విలేజ్లో ఏదైనా దొరికితే మందార ఆకులను పువ్వులను మాత్రం మిక్స్ చేసుకోవద్దు. ఇంకా ఇవి రెడ్ కలర్లో ఉన్నాయి, కానీ వీటికంటే న్యాచురల్ మందారాలు ఉంటాయి చూడండి, మనకి చిన్నప్పుడు ఉండేవి. ఆ మందారాలు అయితే ఇంకా హెల్దీ అనమాట. సో నేనైతే మా పాతింటి కాడకి వచ్చి ఇవి తెంపుకుంటున్నాను, కొత్తింటి దగ్గర లేవన్నమాట. ఇది నిమ్మకాయ, వేపాకు, మందారపాకు ఇది మిక్స్ కట్టి తలకు పెట్టుకున్న మంచిది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆకు, మెంతులు, వేపాకు అండ్ కొంచెం నిమ్మరసము ఇవి యాడ్ చేసి మిక్సీ కట్టుకొని తలకు పెట్టుకొని చాలా అంటే చాలా ఒత్తుగా అయితే మీ హెయిర్ చాలా హెల్దీ అవుతాయి అన్నమాట. సో ఇదైతే మంచి రెమెడీ, యూజ్ చేసి చూడండి, తర్వాత మీరే చెప్తారు. థ్యాంక్ యూ, బై బై.